అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కృషితోనే దేశంలో అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని మంత్రి టీజీ భరత్ అన్నారు. 73వ వర్ధంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం తన సొంత నిధులు ₹1 కోటి ఇస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారని మంత్రి ఫరూక్ చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాలను అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం. ఆ విధంగా మనం మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయాల్లో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలను తోస్తున్న పొట్టి శ్రీరాములు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు ఒక స్మృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది.